వస్తాను ఇక్కడే ఆయనతో అదేవిధంగా గారికి పంచాయతీ తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుమారు 50 కుటుంబాలు చెరువుమరపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు కుటుంబాలు ఈ రోజు దయచేసి అందరూ 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాలి. ఇప్పుడు తలుపుల గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ సేవాదళ ఇన్ఛార్జ్ డీకే బాబు గారు మాట్లాడుతున్నారు. దయచేసి దయాస్ మీద ఎవరు గలా చేయకూడదు. ఇది క్రమశిక్షణ గల పార్టీ మంది. దయచేసి సైలెంట్ ఉండండి, సైలెంట్ గా ఉండండి దయచేసి. ఇక్కడికి వచ్చిన టైగర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సార్, అక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి సార్, చూస్తే పెద్దిరెడ్డి సార్, కదిలో మధ్యలో ఉన్నాం మనము. మబ్బులు సార్, జగన్మోహన్ రెడ్డి సార్ ఇతరం పంపించి పెట్టినాడు మనకు. తిమ్మమ్మరి మన లాగా మనం గెలిపించి 30,000 గెలిపించాలా. మా కదిరి డెవలప్ పెద్దిరెడ్డి సార్ అనుకుంటే భయంకరంగా డెవలప్ అవుతుంది. కాబట్టి వాళ్ళ ఇద్దరమే మబ్బులు సార్ కాబట్టి మనము గెలిపించి తీరి పెద్దిరెడ్డి సార్ గిఫ్ట్ గా అప్పిద్దాం. మండలం 7,000 ఓట్లతో మెజార్టీ ఇస్తామని మీకు హామీ ఇస్తున్నాం. ఖాళీ పెట్టారు. ఎక్కడ ఖాళీ అయింది? ఖాళీ పోయిన ఖాళీ అయిపోయినారు. ఎవరికి టిక్కెట్ దిక్కునల్లా అయ్యా కన్నుకుంటున్నారు. మీకు టిక్కెట్ రావాలని కోరుకుంటున్నాం. అయ్యాతో రాముని కోరుకుంటున్నాం. 30,000 ఓట్లతో గెలుస్తాం. మేమేందో తలపల కదిరి అనుకుంటున్నారేమో. కదిరి నియోజకవర్గం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సార్ అడుగు పెట్టారు కాబట్టి మాకు తోడు నీడ అంతా పెద్ద కాబట్టి వాళ్ళ ఇత్తనమే మన మబ్బులు ఉంది కాబట్టి మనం గెలిపించి భారీ మెజార్టీతో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సార్కు గిఫ్ట్ గా ఇస్తాం. ఎంపీ శాంతక్క చాలా మన ఇంట్లో ఆడబిడ్డ కన్నా అంత మర్యాదగా మాట్లాడుతారక్క. మనము భయంకరమైన మెజార్టీతో కలిసి ఇస్తే ఢిల్లీలో మాట్లాడాలి. అదొక్కటి సార్. మా మండలానికి కరువు సార్. దయచేసి నీళ్లు మా కంటిన్యూగా మా రైతుల్లో కొంచెం నీళ్ళు ఇస్తే ఎవరైనా నోరెత్తేకి లేదు సార్. అది నిన్ను అడుగుతాను సార్. ఇదొక్కటే హెల్ప్ చేయండి సార్. మిమ్మల్ని అడిగేది ఇదొక్కటే. సార్ కంటిన్యూ ఈ మామిడి తోటలో చంద్రబాబు ఉన్నప్పుడు దాదాపు 1,00,000 చెట్లు చచ్చిపోయినాయి సార్. ఈసారి మనకు ఆ రాత రాకూడదు మా మండలానికి, మా 3 మండలాలకు. మళ్ళీ పెద్దిరెడ్డి రావు సార్ మా ఊరికి రోడ్లు లేవు. పంచాయతీ కంటే 2 కోట్లు చెప్పి అక్కడికి ఫోన్ చేసి 2 కోట్లు శాంక్షన్ అయిన రోడ్డు. ఇప్పుడు మళ్ళీ 1 కోటి రూపాయలు వాటర్కి ఇచ్చినాడు. 3 కోట్ల నిధులు ఇచ్చినాడు వారంలో. ఇటువంటి నాయకుడు నేను ఎప్పుడు చూడలేదు. మబ్బులున్న కూడా 4 ఎమ్మెల్యేల దగ్గర నేను పనిచేసిన ఇటువంటి ఎమ్మెల్యే మబ్బులున్న ఎమ్మెల్యే అనుకోగా ఇటువంటి వ్యక్తి రావడం మనకు 5 మండలాలు అదృష్టం చేసినాం. ఏ స్వార్థం లేదు. ఇంట్లో సంపాదిస్తాం దాంట్లో సంపాదిస్తాం ఆలోచన లేదు. మబ్బులున్న టైగర్ కదిరి గెలిపించి పెద్దిరెడ్డి సార్కు గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈడికొచ్చిన కొత్తలందరికీ, ఈడికొచ్చిన ఆడబిడ్డలందరికీ కలపల పంచాయతీ మనకు మీకు తోడు అన్నగా తమ్ముడుగా ఏ దానికైనా నేను ఉంటానక్క. మీకు ఏ దానికి భయపడకండి. నాకు మొక్కలు ఉన్నాడు, పెద్దిరెడ్డి వారున్నాడు. కలపల మండలంలో
ఏ జరిగినా మేము మా టీం అందరం ఉంటామో పంచాయతీ వరకు అయితే నేను గట్టిగా నిలబడతా. గెలిపించుకోవడం జరిగిందని ఈ సందర్భంగా 2013లోనే చెప్తున్నాం మీ అందరికీ. సార్ అందరి నివాసాల గురించి అందరికంటే సార్ నాకు బాగా తెలుసు. ఆ విషయం మీద నేను మొక్కులను పోయాను. సీఎం గారు వస్తున్నారని తెలిసినా కూడా సార్ మా ఊరికి నీళ్లు లేవు, ఖచ్చితంగా మేము దాన్ని వదులుకుంటామంటే సార్ ఒకటే మాట చెప్పాడు. ఆ మాట చెప్పచ్చలేదో నాకు తెలియదు. హెలికాప్టర్ ఎగిరిన వెంటనే గేట్లు మూసి నీ తలుపులకు నీళ్లు తెచ్చుకోండి అని చెప్పడం జరిగింది సార్ గారు. నిజంగానే ఎంత సంతోషమైందంటే మీ అందరినీ నీళ్ళ గురించి చెబుతా అంటే చెప్పాల్సింది వచ్చింది. మొత్తం పైన చెరువులన్నీ తెచ్చడం వల్ల ఆ రోజు నుంచి వాటర్ వస్తూనే ఉన్నాయి. కొరుగుట్టపల్లి టన్నుల వరకు వచ్చాయి. ఇప్పటి వరకు సాధ్యమైనంత వరకు ఇంకా వచ్చేదానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సార్ నేను ఒకటే చదువుతున్నాను, మళ్ళీ ఆ నాయకుడికి ఛాలెంజ్ చదువుతున్నా. తలుపుల మండలంలో కానీ గాళ్ళపేట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం ఒక్క ఓటు తగ్గినా కూడా నేను రాజకీయాల నుంచి విరమించుకుంటానని ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకు ఆ మాట అంటే ఆ నాయకుడు మాట్లాడిన మాటలు చెబుతున్నా. ఎవరూ లేరు ఇప్పుడు. పోయిన వాళ్ళు ఇంట్లో రగ్గులు కప్పుకొని పనుకున్నారు. ఈ రోజు వాళ్ళ పోలింగ్ బూతులు వాళ్ళు కాపాడుకోమని ఈసారి మళ్ళీ చదువుతున్నాం. చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ. ఒకటే శాపం మీద చంద్రబాబు నాయుడు గారికి 1400 హామీలు ఇచ్చి భువనేశ్వరం అడిగిందంట, ఎందుకు హామీలు ఇచ్చినావని. నేను హామీలు ఇచ్చినటువంటి రాజకీయ భవిష్యత్తు ఆధారపడింది కాబట్టి ఇన్నేళ్ల నుండి మాట నిలబెట్టుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలబడింది తలుపుల మండలం. ఎప్పుడైనా కదిరిలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు గెలుస్తుందిరా, కదిరి గెలవగాడిపోతే తలుపుల మండలం ఉంది అనేంత ధైర్యంగా చెప్పేవాళ్ళు పక్కల మండలాల్లో. అది నిరూపించాం మనం 2014లో. కదిరి నియోజకవర్గం వర్గం మొత్తం మీద 6 మండలాల్లో ఒక మున్సిపాలిటీ ఉంటే ఆ రోజున కేవలం తలుపుల మండలము మున్సిపాలిటీలో మాత్రమే మెజార్టీ వచ్చి వేరే మండలాల్లో మెజార్టీ రాకపోయినా కూడా ఆ రోజు 1050 ఓట్లతో మనం అత్తార్ చాంద్ బాషా గారిని గెలిపించుకోవడం జరిగింది. నిన్న మొన్న జరిగిన 2019 ఎన్నికల్లో దరిదాపుగా 6000 పైచిలకు ఓట్ల మెజార్టీతో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తలుపుల మండలం మెజార్టీ ఇచ్చిన మండలం. ఇది గుర్తుపెట్టుకోండి సోదరులారా. ఇక్కడ నాయకులను చూడటంలో ఇక్కడ కేవలం చూస్తున్నది ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా లేదా, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా లేదా అనేది ఒక్క మారు మీరు క్షుణ్ణంగా ఆలోచిస్తే 2014కు ముందు దాదాపుగా 200 పేజీల్లో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి 600 హామీలు చెప్పి ఏ హామీని నిలబెట్టుకోకుండా ప్రజలకు మోసం చేసి ఆ తర్వాత భారీ మెజారిటీతో 151 సీట్లను కోల్పోయేంత స్టేజ్ కి తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయిందంటే కారణం నువ్వు చేసిన మోసాలే. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్షుణ్ణంగా చెప్పాడు. ఆయన ఏం మోసం చేశాడో, ఏం చేయలేకపోయినాడో ఈయన కూడా ఆలోచించి పాదయాత్ర చేసి కేవలం 2 పేజీల మేనిఫెస్టో తయారు చేసి ఆ మేనిఫెస్టో భగవద్గీతగా, ఖురాన్గా, బైబిల్గా ట్రీట్ చేసి దీన్ని నేను తూచా పాటిస్తాను, ఇది పాటించి మీ దగ్గరికి 2024 ఎన్నికల ముందు వస్తాను, ఇది పాటిస్తేనే మన ప్రభుత్వం మీద విశ్వాసం ఉంటేనే మన ప్రభుత్వం మేలు చేసిందని మీరు నమ్మితేనే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయాల్సిన అవసరం లేదని ధైర్యంగా చెప్పిన ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉండంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. మాట నిలబెట్టుకున్నాం. 5 ఏళ్లు పోరాటం చేశారు, మాట నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పాపిచ్చి కరోనా టైంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా సంక్షేమం చెప్పిన సంక్షేమం క్యాలెండర్ ప్రకారం పెన్షన్ గా డేట్ కా డేట్ కు వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకైతే అంత కరోనా టైంలో కూడా పొద్దున 6:30-7 గంటలకింత 99% వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. ఇలాంటి చెప్తా పోతే నాకంటే మీకే బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగా మాట నిలబెట్టుకున్నారో. అలాంటి మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఓటేద్దామా, మోసం చేసిన వ్యక్తికి ఓటేద్దామా? మీరు ఒక మాట చెప్పండి. మాట నిలబెట్టుకున్న వ్యక్తికే కదా, మాట నిలబెట్టుకున్న వ్యక్తికే మనం ఓటేస్తాం. కారణం ఏంటంటే ఇంత కష్టపడి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ పైన వాళ్ళకు ఎంత ప్రేమ ఉందనే దానికి మరొక ఉదాహరణ ఏమి లేదనేది మీకు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. తలుపుల మండలం నుంచి వలసలు పోతున్నారని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇక్కడ చూస్తుంటే తలుపుల మండలం అంతా ఇక్కడే కనిపిస్తా ఉంది. ఇక్కడ వలసలు ఇంత ఓపిక 3 గంటల నుంచి కూర్చున్న వారు వచ్చే ఎన్నికల్లో బూత్ దగ్గర నిలబడి
2 గంటల ముందే మీరు ప్రతి ఒక్కరూ ఆ ఈవీఎం మిషన్లు నింపుకునేలా మీరు అందరూ ఓట్లు వేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను. వచ్చే ఎన్నికల్లో మీరందరూ ఫ్యాన్ గుర్తు వేస్తారా? ఫ్యాన్ గుర్తు వేస్తారా? వేసడానికి సిద్ధంగా ఉన్నారా? వచ్చే ఎన్నికల్లో మీరందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నాకు అసెంబ్లీకి మరియు శాంతమ్మకు పార్లమెంట్ పంపాలని, అలాగే జగనన్నను మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్తకు, ప్రతి అక్కా చెల్లెలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ నేను ఈ సభను ముగిస్తున్నాను. మీరందరూ చాలా ఓపికగా కూడా, నా అక్క చెల్లెళ్ళందరూ కూడా, నా అన్నదమ్ములందరూ కూడా ఈ బోయకులానికి చెందిన శాంతమ్మకు ఎంపీ అభ్యర్థిగా 1 ఓటు, ఎమ్మెల్యేగా మక్కులకు 1 ఓటు, ఫ్యాన్ గుర్తుకి జగన్మోహన్ అన్నను సీఎం చేసుకోవాలంటే మీరందరూ కూడా ఓటు వేసి మరి ఏపించి మమ్మల్ని ఆశీర్వదించి మీ బిడ్డలుగా మీ మధ్యలో సేవ చేసుకోవడానికి అనువు చేసేయాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్న శ్రీమతి శాంతమ్మ గారు, మీ అందరికీ పేరు పేరున నమస్కరించుకుంటున్నాను. ఈరోజు చాలా ఆలస్యమైంది, అయినా మీరందరూ కూడా ఓపికగా కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా ఈరోజు ఆసరా కార్యక్రమం 4వ విడత ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలకంతా కూడా సభ్యురాలు దాదాపు 89 లక్షల మంది ఉన్నారు. వారికి 25,570 కోట్లు ఇచ్చేదే కాకుండా ఇవన్నీ కూడా పూర్తిగా మీ అకౌంట్లకే వేసి బ్యాంకులకు సంబంధం లేకుండా ఈ 4 విడతల్లో మీ అప్పులన్నీ కూడా పూర్తిగా చెల్లించడం జరిగింది. అంటే మాట చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడంతే. ఆ విధంగానే ఈరోజు ఆసరా కార్యక్రమాన్ని సంపూర్ణంగా మీ అప్పులన్నీ చెల్లించి పూర్తి చేశారని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి రాష్ట్రంలో అనేక కార్యక్రమాలన్నీ చేపట్టాం. ఎన్నికల ముందు ఏదైతే చెప్పాడో ఆయన పాదయాత్రలో ఆలోచనలు చేసేది కానీ, ఆ తర్వాత నవరత్నాలు కానీ, ఆ తర్వాత మన మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కానీ పూర్తిగా అన్ని కూడా అమలు చేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రతి పేద కుటుంబానికి ఆదుకునే విధంగా, అండగా నిలిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు పనిచేశారని మీకు తెలియజేస్తా ఉన్నా. గతంలో ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా చేయలేదు. ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పిన ఎన్నికల హామీలన్నీ నెరవేర్చిన దాఖలాలు కూడా లేవు. మన జగన్మోహన్ రెడ్డి గారే 100% హామీలన్నీ కూడా నెరవేర్చడమే కాకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీలు చూడకుండా, మీరు నాకు ఓటు వేసారా లేదా అని చూడకుండా కేవలం పేదరికాన్ని ఒక కొలబద్దగా తీసుకొని, పేదరికాన్ని ఒక కొలబద్దగా అంటే ఒక మూలంగా తీసుకొని అందరి పేదలకు అందరికీ కూడా, అర్హులైన వారికి అందరికీ కూడా అందించడం జరిగింది. దీంట్లో ఎక్కడా వివక్ష లేదు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కేవలం కొంతమందికే ఇచ్చేవారు. ఆ రోజు జన్మభూమి కమిటీలు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉండేవి. దాంట్లో సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీ వారు. మరి వారందరూ ఎవరికి ఇస్తారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, లేదా వారికి బంధువులకు, వారికి ఎవరైనా డబ్బులు ఇస్తే వారికి అరాకొర పెన్షన్లు కానీ, ఇండ్లు కానీ ఇచ్చినవన్నీ కూడా ఇచ్చేవారు. మరి ఆ వివక్ష ఇప్పుడు లేదు. అందరికీ పూర్తి స్థాయిలో